రేప్ అండ్ మర్డర్ కేస్, జీవిత ఖైదు కన్ఫర్మ్. నేనైతే కేసు మూసేస్తాను. అమ్మా నాన్న కానీ ఇవన్నీ చూసిన ఐ విట్నెస్ ఒకడున్నాడు. ఇలా చూడు, అద్దె కట్టడానికే కష్టంగా ఉంది. ఇలాంటి సమయంలో ఇవన్నీ అవసరమా? చిన్నపిల్లమ్మ, పాపం తనకి న్యాయం జరగాలి. నాన్న త్వరగా రా నాన్న, నీకోసమే ఎదురు చూస్తుంటాను ప్లీజ్. అలాగే నాన్న, వచ్చేస్తాను. లక్ష్మి వెళ్ళొస్తాను. అలాగే త్వరగా వచ్చేయండి. వాడినోరెలా ముయిస్తాను. త్వరగా రా నాన్న, నీకోసమే ఎదురు చూస్తుంటాను. అప్పుడే చెప్పానుగా నాన్న వచ్చేంత వరకు నేను రానని. అధర్మాన్ని అంతం చేసింది కురుక్షేత్రం. దానికి ఆ భగవంతుడి రథం మీదున్న ఆంజనేయుడే సాక్షి. ఇప్పుడు ఈ అధర్మాన్ని అంతమొందించాలి. దానికి ఈ ఆంజనేయుడే ప్రత్యక్ష సాక్షి. నా ఒళ్ళో కంటే ఎక్కువగా వాడు వాళ్ళ నాన్న భుజం మీదే పెరిగాడు. ఇప్పుడు మీ నాన్న చనిపోయాడు, ఇంకెప్పటికీ రాడు అని నేను వాడికి ఎలా చెప్పను డాక్టర్? వాళ్ళ నాన్న కనిపించట్లేదు అన్నందుకే మంచాన పడ్డాడు. ఇంకెప్పుడు తిరిగి రావడం తెలిస్తే వాడేమైపోతాడు అని యాజ్ ఎ డాక్టర్గా నేను ఊహించలేకపోతున్నాను. తినండి తినండి, బాగా తినండి. భర్త లేని భార్య గుడి లేని విగ్రహం లాంటిది. దుష్టుల చెడు దృష్టికి బలి అవుతుంది. వారం తర్వాత వస్తాను. అప్పుడు కూడా నా డబ్బు ఇవ్వలేదంటే అసలే నాకు ఆకలి ఎక్కువసేపు ఆగలేను. జనాల మీద పడ్డ చెడు దృష్టి పోగొట్టుకోవాలంటే నల్లత్రాడు కట్టుకుంటారు. ఆడదాని మీద పడ్డ చెడు దృష్టి పోవాలంటే పసుపు తాడే దిక్కు. ఇలా రోజు అవమానాలతో చచ్చే బదులు మనందరం ఒకేసారి విషం తాగి చద్దామత్తయ్యా. ఈ సమస్యలన్నిటికీ చావు ఒక్కటే పరిష్కారం అని నువ్వు అనుకుంటే నీ బిడ్డ కోసం నువ్వు చచ్చి బ్రతకడానికి ఒక పరిష్కారం ఉంది. నీ కోసం కాకపోయినా ఆ పాప కోసమైనా పెళ్లి చేసుకో బాబు. ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకుంటే నీ బిడ్డకు తండ్రి ఆశ్రయం దొరుకుతుంది. వాణ్ణి బాగా చదివించి గొప్పవాణ్ణి చేస్తారు. ఒప్పుకో లక్ష్మి, కాదనుకో. నేను ఈ పెళ్లి కొప్పుకుంది నాకు భర్త అవసరమని కాదు, వాడికి నాన్న అవసరం ఉందని. ఇప్పుడు వాడిని హాస్టల్లో వదిలేయడం కరెక్టేనంటారా? ఆయన నిన్ను పెళ్లి చేసుకుంది సంవత్సరంలోపు తల్లిని పోగొట్టుకుని బాధలో ఉన్న ఆ పాపకి తల్లి అవుతావని. ఆయన రూపంలో దేవుడు మనకి సాయం చేశాడు. నువ్వు ముందు ఆ ఇంటిని చక్కదిద్దుకుని ఆ పాపకి తల్లివ్వాలి లక్ష్మి. అప్పటిదాకా నేనే వాణ్ణి చూసుకుంటాను. మీరేం భయపడకండి, ధైర్యంగా వెళ్ళి మీ బాబుని జాయిన్ చేయండి, అన్నీ సర్దుకుంటాయి. అమ్మా, నాన్నెక్కడా? హలో, శివ వాళ్ళ నాన్నతో మాట్లాడాలని చాలా మారం చేస్తున్నాడండి. ఇవ్వు. నువ్వు మాతో ఉంటేనే చాలా బాగుంటుంది. త్వరగా రా నాన్న. నేను రావాలంతే కదా? అలా అయితే నువ్వు అక్కడే ఉండి స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుని మంచి అబ్బాయి అనిపించుకోవాలి. అప్పుడొస్తాను. ప్రామిస్? ప్రామిస్. ఒరే శివ, ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తూ కూర్చుంటావు. రారా బయటికి వెళ్ళి ఆడుకుందాము. నేను రాను. రారా. నేను రాను పో.
ఎందుకు నాన్న అంత కోపం? ఎప్పుడు చూసినా నాన్న పని 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 అంటుంటారు. నాన్నతో కచ్చి. అవును కదా. నీకొక కొత్త నాన్నని తీసుకురమ్మంటావా? కొత్త నాన్న నాకేం అక్కర్లేదు. అయ్యో అది కాదు నాన్న, కొత్త నాన్న వస్తే నీతో ఆడుకుంటాడు, నీకు చాక్లెట్లు, ఐస్ క్రీములు, బెలూన్లు ఇంకా చాలా కొనిస్తాడు. నాకు అలాంటివేం అక్కర్లేదు. అది కాదు నాన్న. వద్దని చెప్పానుగా. చిన్న పిల్లాడివి, ఇలా చేయొచ్చా నాన్న? నువ్వెవరు? నేను మీ నాన్నని. మీ నాన్న నేను ఒకే చోట పనిచేస్తున్నామంటున్నాను. అంకుల్, మా నాన్న దగ్గరికి తీసుకెళ్తారా? ఇంకా ఎన్ని రోజులని అబద్ధం చెప్తారు? నిజం చెప్పేయొచ్చుగా. వద్దు లక్ష్మి, ముందు వాడికి ఫ్రెండ్ అవుతాను, ఆ తర్వాత టైం చూసుకుని నేనే చెప్తాను. కన్న తండ్రి మీద ప్రాణం పెట్టుకుని ఎదురు చూస్తున్న కొడుకు ఒకవైపు, ఇంకొక పాపకు ఆశ్రయంగా ఉన్న తన కొడుకునే తలుచుకుంటున్న తల్లి ఒకవైపు. దేహాలు వేరైన ప్రాణం ఒకటిగా ఉన్న ఈ తల్లి కొడుకులను ఆ అంజనీ పుత్రుడు ఒకటి చేస్తాడా? ఊరుకోనానమ్మా, నీకేం కాదులే. శివ, నాకు మాటిస్తావా? చెప్పు. ఏంటి? నువ్వు చాలా ఇష్టపడే మీ నాన్న మీద ఒట్టేసి చెప్పు. మా నాన్న మీద ఒట్టు నేను నడుచుకుంటాను. ఏంటో చెప్పు. మీ నాన్న అయితే వస్తాడు వస్తాడు అని రేయింబవళ్ళు వేచి చూస్తున్నావు. నాన్న రాడురా. నీ చిన్నతనంలోనే మీ నాన్న చనిపోయాడు. మీ అమ్మని బాగా చూసుకో నాన్న. హలో, ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? నేను పని మీద చాలా దూరం వచ్చాను. నేను మీ నాన్నని. మీ నాన్న నేను ఒకే చోట పనిచేస్తున్నామంటున్నాను. ఈ కుర్రాడి కళ్ళు కప్పి ఇంకొకటి చేత తాళి కట్టించుకుంది. వెళ్ళాము. సంతోషంగా ఉందా? అది లేదు. వీడు చదువు కోసం అక్కడ బానిసలాగా కష్టపడుతుంది. అవును, ఆడి బామ్మ చనిపోయిన రాలేదుగా ఆమె. తనకు ఆ కుటుంబమే ఎక్కువైపోయిందిలే. దున్నపోతులా పెరిగాడు, తల్లిని చూసుకోలేడు. అలాగేనమ్మా, ఎటువంటి తీసుకో. ఓ, తిరుపతి నుంచి వస్తున్నారా? ఎవరో కుర్రాడు మీ ఇంటి దగ్గర కూర్చున్నాడు. శివ, ఇక్కడేం చేస్తున్నావురా? హాస్టల్లో ఏదైనా సమస్యనన్నా? నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావా? నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావురా? నేను ఏం అడగాలనుకున్నాను అదే అడుగుతున్నా. నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావా? శివ, లోపల కూర్చొని మాట్లాడుకుందాం. నేను నీతో మాట్లాడడం లేదు, నేను మాట్లాడుతుంది మా అమ్మతో. చెప్పు, నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావా? నువ్వు ఊరుకోరా. అయ్యింది. ఏంటి ఇప్పుడు? నడు, మన ఇంటికి వెళ్దాం. ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. నానమ్మ చచ్చిపోయింది. నానమ్మ
నాన్నమ్మ చనిపోయిందా? ఎప్పుడు? ఎలా జరిగిందిరా? మాతో ఎందుకు చెప్పలేదు? అవన్నీ తర్వాత చెప్తాను. నువ్వు ముందు బయలుదేరు. నిన్నెవరు చూసుకోవాల్సిన అవసరం లేదు, నేనే చూసుకుంటాను. ఓహో, మూతి మీద కాస్త మీసం మొలిచేసరికి నీకు మగతనం గుర్తుకొచ్చిందా? ఆ రోజు నా కొడుకే లేకపోతే ఈ రోజు మీ ఇద్దరి పరిస్థితి ఏమై ఉండేది? ముసల్లారా, ఇది మా ఇంటి విషయం, నువ్వు మధ్యలో రా. శివ, ఈ ఇంటి వాళ్ళ గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను కొడుకుని కూడా చూడను. ఓహో, నువ్వు ఈ ఇంటి దాని అయిపోయావా? వీళ్ళందరూ కలిసి నిన్ను మాయ చేశారు. నీకు అసలు అర్థం కావట్లేదు. ఈయనకి కావాల్సింది భార్య కాదు, ఈ ఇంటి పనులు చేసే ఒక పని మనిషి. నాకు మా అమ్మకి మధ్య ఇన్నాళ్ళు నువ్వు అడ్డుగా ఉన్నది చాలు. ఇక మా మధ్య నుంచి శివ శివ, నా మాట కాస్త చెయ్యి. చిన్నప్పటి నుంచి నిన్ను ఎంతగా నమ్మాను. నన్నే మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందయ్యా? అయినా నువ్వు మా నాన్నని తీసుకొస్తానని చెప్పి చివరికి మా అమ్మని లాగేసుకున్నావు కదయ్యా. శివ, ఇవన్నీ చేసింది నీకోసమే కదరా? నా కోసం కాదు. నా కోసం అయి ఉంటే నువ్వు ఆ రోజే నిజం చెప్పుండేవాడివి. ఇక మీ నాన్న ఎప్పటికీ రాడు, ఇప్పటి నుంచి నేనే అన్ని అని చెప్పుండేవాడివి. కానీ నువ్వు చెప్పలేదే, ఎందుకంటే నేను నీకు ఎప్పటికీ కొడుకుగా అనిపించలేదు కదా, అందుకు. శివ, రామా వెళదాం. చూడు, ఆయన్ని క్షమించమని. క్షమాపణ ఎవరడగాలి? తలెత్తుకుని మాట్లాడుతున్న నేనా, లేక ఏం మాట్లాడాలో తెలియక తల దించుకున్న అతనా? చూడు, నాన్నమ్మకి నేను బాగా చూసుకుంటానని మాట ఇచ్చాను. ఇచ్చిన మాట తప్పడానికి నేను మీలాగా కాదు. అమ్మా, ఎవరమ్మా ఇతను? శివ, నా మాట విను. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. శివ, వెళ్ళకురా, ఆగరా. శివ, నేనే అక్కర్లేదా? అందరూ మోసగాళ్లే. ఈ ప్రేమ, ఆప్యాయతలు అన్ని అబద్ధాలు, అంత మోసం. నేను ఓడిపోకూడదు, ఎదిరించి నిలబడాలి. అందరూ నా చేతి కిందే ఉండాలి. పొగరుతో బతకాలి. ఎవడు మంచోడు కాదు. ఇక మీద నేను మంచోణ్ణి కాదు. కుంతి కుమారి తన నోరు జారి రాసింది ఒక భారతం. కన్యాకుమారి నువ్వు కాలేజీకి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి నా మందు డబ్బులే కావాల్సి వచ్చారా? ఎందుకు కొడుతున్నావు? నా కొడుకు నేను కొట్టడానికి నీ పర్మిషన్ ఎందుకురా నాకు? నీ కొడుకైతే నీ ఇంటి దగ్గర చూసుకో. వాడు నా పక్కన నుంచున్నాడు. వాడి భుజం మీద నేను వేసిన చెయ్యి కనిపించలేదా? ఏం చేస్తావురా? నేను ఒక్కసారి నావాడు అనుకుని భుజం మీద చెయ్యి వేశానంటే నన్ను నలుగురు భుజం మీద మోసుకెళ్లేంత వరకు నేను వాడికి తోడుగా ఉంటా. నా పర్మిషన్ లేకుండా నా ఫ్రెండ్ని ఎవరు టచ్ చేయలేరు బాస్. వాడిని కండానికి వాడి తల్లి దగ్గరే పర్మిషన్ తీసుకోలేదు. ఇక ఈయన్ని కొట్టడానికి నీ పర్మిషన్ కావాలా? కొడుకుని పనికి పంపిస్తానని డబ్బులు తీసుకొని ఇక్కడ అబ్బా కొడుకులు డ్రామాలు ఆడుతున్నారా? రారా, నేను రాను. వదులు, మర్యాదగా చెయ్యి వదులు. ఎవడో బచ్చగాడిని తీసుకొచ్చి ఈ బూచిరెడ్డిని భయపెడతావురా? నేను వెళ్ళి ఓ క్వార్టర్ వేసుకొచ్చి నీ మ్యాటర్ సెటిల్ చేస్తాను. వస్తాను. రా, నేను ఇక్కడే ఉంటాను. రా, నేను లవ్